నమస్తే. తెలంగాణలో ఆషాఢ మాసం రాగానే బోనాల పండుగ గుర్తొస్తుంది. సో బోనాలు అనగానే జోగినీలు కావచ్చు, శివసత్తులు కావచ్చు, వీళ్ళు గుర్తొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. అంటే ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం ఇది. కానీ అలాంటిది రీసెంట్ గా జరిగిన మన బల్కంపేట ఎల్లమ్మ బోనాలు కావచ్చు, లేక ఎల్లమ్మ కళ్యాణం సమయంలో కావచ్చు, లేకుంటే ఇటు గోల్కొండకు సంబంధించిన బోనాలు కావచ్చు, కొంతమంది జోగినీల పైన కావచ్చు, శివసత్తుల పైన కావచ్చు, సో కొంచెం దాడి అనేది అంటే పోలీసులు లాఠీ చార్జ్ కావచ్చు, ఇలాంటి జరిగిన ఘటనలపైన తీవ్ర మనస్తాపానికి గురైన అని చెప్పేసి జోగిన్లు అందరూ శివసత్తులు అందరూ ఈ రోజు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. సో మాట్లాడితే ప్రస్తుతం మనతో అనురాధ జోగిని గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి అమ్మా, మొన్న బల్కంపేటలో ఏదైతే ఈ ఘటన జరిగిందో సో దాని గురించి ఏం చెప్పాలి? అమ్మవారి అమ్మవారిని శావ తీసుకెళ్లేటప్పుడు మేము డోలు సన్నాయిలు ఎక్కడున్నాయని అడిగినందుకు శివసత్తులనైనా జోగిన్లైనా కొట్టడం జరిగింది పోలీసు వాళ్ళది తీవ్రంగా ఉన్నదండి. ఈ అరాచకాలు నశించాలని కోరుతున్నాము. గవర్నమెంట్ కూడా స్పందించాలి. మేము సంవత్సరం పాటు మేము అడుగుతలేము. ఒక 2 నెలలు మా వివిధ ప్లేస్లలో బోనాల సెలబ్రేషన్ జరుగుతుంటాయి కాబట్టి అక్కడక్కడ మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. కొంచెం మాకంటూ ఒక ప్రత్యేకమైన క్యూ లైన్లు, మాకు గుర్తింపు కార్డులు, మాకు ఏమైనా పాస్లు ఇట్లా అరేంజ్ చేయాలని కోరుతున్నాము. కాబట్టి ఇక్కడ బల్కంపేటలో జరిగింది, గోల్కొండలో కూడా తీవ్రంగా శివసత్తులని దాడి చేయడము అటువంటిది జరిగింది. అట్లా జరగకుండా చూసుకోండి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో గత ప్రభుత్వంలో ఏర్పాట్లు ఎలా ఉండింది అంటే ఈ ప్రభుత్వం ఏర్పాట్లు అంటే గత ప్రభుత్వం కూడా ఇలానే చేసింది, లేకపోతే అది కొంచెం మంచి చేసి ఈ ప్రభుత్వం ఇలా ఉందా? గత ప్రభుత్వం ఏదో కొద్దిగా వాళ్ళన్నా కొంచెం చూసిరు కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అయితే మొత్తానికి శివసత్తులు అంటే కేర్ లేకుండా చేస్తున్నారు. కాబట్టి మా మీద కూడా దృష్టి పెట్టి మేము ఆ దేవుని సేవలపై అంకితమైన వాళ్ళము. జోగు లగ్గాలు చేసుకొని, జోగు కళ్యాణం చేసుకొని మేము అమ్మవారి సేవలు చేస్తుంటాము. కాబట్టి మమ్మల్ని దృష్టి పెట్టండి, మా మీద దృష్టి పెట్టండి అంతే. మీరు చెప్పండి అమ్మా, ఏం డిమాండ్ చేస్తారు ప్రధానంగా మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఏం డిమాండ్ చేస్తారు? మాకంటూ ఏం డిమాండ్స్ లేవండి. పెద్దగా మాకంటూ ప్రత్యేకంగా మమ్మల్ని గుర్తించి మాకంటూ ఒకటి సపోర్టివ్గా ఒక కార్డు అంటే విఐ పాస్లు ఎలా ఇస్తారు, మాకంటూ ఒక పాస్ ఇవ్వండి. అది చాలా అంతకుమించి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా. మాకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు రెస్పెక్ట్ తీసుకొని, మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అసలు చెప్పండి, మీరు కలిసని పోగొడుతున్నారు. పైగా మేము కలిసి చేసేవాళ్ళం కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా అండి చెప్పండి. గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడన్నా కొంచెమన్నా మాకు రెస్పెక్ట్ ఉంది, ఆ గౌరవాన్ని చేశారు కూడా, మాకు ప్రత్యేక లైన్స్ ఇచ్చారు, ప్రత్యేకంగా చూసారు. కానీ ఈ గవర్నమెంట్ కొంచెం చేయట్లేదు. కొంచెం ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తాం, మాకంటూ ప్రత్యేకంగా లైన్స్ ఇవ్వండి, మాకంటూ ప్రత్యేకంగా పాస్లు ఇవ్వండి. ఇంతకు మించి నేను కోరుకోవట్లేదు. ఇంకోటి మొన్న జరిగిన బల్కంపేటలో ఏదైతే ఘటన జరిగిందో సో దానిపైన ఏం చెప్పాలనుకుంటున్నారు? అదైతే మేము న్యాయంగానే అడిగాము. బట్ అన్యాయంగా వాళ్ళు పోలీసులు కొట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ గోల్కొండ కూడా జరిగింది, మాకు కూడా దెబ్బలు తాకాయి. అంటే నాకు చిన్న ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. ఇక్కడ మన పోలీసుల లైన్లో పోలీసులు ఏంటంటే, మీరు రక్షణ కోసం వచ్చారండి, మీరు రక్షణ కోసం ఉండేవాళ్ళు. సో రక్షించండి, ప్రజలను రక్షించండి. న్యాయం అడిగాము, మేము అన్యాయం అడగలే కదా. న్యాయానికి మీరు ఎప్పుడు వెనకబడి ఉండాలి, ముందు వెనకుండి మాకు సపోర్ట్ చేయాలి. మీరు అన్యాయంగా మీరు వచ్చేసేసి అన్యాయం చేస్తారు మీరు అని చెప్పేసి మమ్మల్ని ఏదైతే చెప్పడం కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అనే పద్ధతి కాదండి. సో ఇంకోటి అంటే మీరు జోగిన్లు కావచ్చు, శివసత్తులు కావచ్చు, ఈ ప్రభుత్వం ప్రాపర్ గా మమ్మల్ని రెస్పెక్ట్ చేయలేదు అంటే మాకు ఇచ్చే విలువలు కావచ్చు, మాకు ఇచ్చే స్పేస్ కానీ ఇస్తలేరు అని చెప్పేసి మీరు ప్రధానంగా అంటారు. అవునండి, మాకు రెస్పెక్ట్ కానీ మాకంటూ ప్రధానంగా ఏది లేదు కాబట్టి మేము పోరాటం. మాకంటూ ప్రత్యేకంగా ఇవ్వండి అనే కొట్టుకుంటున్నాం మేము. ప్రతి రాజ్యం అక్కడి నుంచి అయినా సరే పోరాడుతుంది. అందుకే ఏమని మాకంటూ రెస్పెక్ట్ ఇవ్వండి, మాకంటూ ఒకటి ఇవ్వండి, మాకంటూ గుర్తింపు ఇవ్వండి అని. సో నెక్స్ట్ అంటే బైకౌట్ అంటే నెక్స్ట్ జరిగే ఇటు సికింద్రాబాద్ బోనాలు కావచ్చు, లేకుంటే నెక్స్ట్ జరిగే బోనాలు అన్నింటి అంటే జరపం, మాకు ప్రభుత్వం వచ్చేదాకా కూడా జరపమని చెప్పేసి అంటున్నారు. అవునండి, మేము జరపం. అది మేము ఆపేస్తున్నాం. ఏదన్నా మా దేవుడు ఇంట్లో ఉన్నాడు కదా, ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో ఎక్కిచ్చేసుకుంటాం. మేము కూడా ఇంకా ఆపేస్తే ఒకసారి గవర్నమెంట్ కూడా మేము కూడా ఆపేస్తే అర్థమవుద్ది. ఆ శివశక్తులు బోనాలు రాకపోతే అమ్మవారికి ఏమైద్దో, అమ్మవారు ఎలాంటి ఉగ్ర రూపం చూపిస్తుందో గవర్నమెంట్కి అర్థమవుతుంది. అప్పటికైనా సరే గవర్నమెంట్ మంచి బాగా చేస్తుందని నమ్ముతున్నాం. ఏం జరిగిందమ్మా యాక్చువల్ ఆ రోజు బల్కంపేట రోజు మీరు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అసలు సిచ్యువేషన్, లాఠీ చార్జ్ గారికి రీజన్ ఏంటి? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. నేను ఒక జోగిని నిఖితన్ మాట్లాడుతున్నాను. మేము ఫస్ట్ బల్కంపేట కళ్యాణం మేము ఆల్వేస్ 3 days వెళ్తాం. గంగతెప్ప రోజు వెళ్తాము, కళ్యాణం రోజు వెళ్తాం, రథోత్సవం రోజు వెళ్తాము. గంగతెప్ప రోజు కళ్యాణం రోజు అంటే పబ్లిక్ ఉంటుంది, అమ్మవారి కార్యక్రమాలు ఉంటాయి, పబ్లిక్ భారీ ఎత్తున వస్తారు, అలాగే విఐపీస్ వస్తారు, ఇంకా చాలా చాలా జరుగుతాయి. మేము కూడా ప్రభుత్వం సహకరించినట్టు ఆ రోజు ఏం జరిగినా చూడనట్టు మేము వదిలేసినాము. కాకపోతే రథోత్సవం రోజు ఏంటంటే మేము కనీసం రథోత్సవం రోజు ఆడి పాడి ఎంజాయ్ చేసి అమ్మవారితోటి మాకు ఏంటంటే ఒక సంవత్సరం నుంచి మేము ఎదురు చూస్తాం బల్కంపేట రథోత్సవం కోసం. అలాంటి రథోత్సవంలో ఒక బ్యాండ్ లేదు, ఒక డీజే లేదు అని కూడా మేము అడగలేదు. కనీసం ఒక మూగ దయ్యంలాగా, మూగ దేవునిలాగా ఒక తబల బాజ కూడా లేకుండా వస్తుంది ఎందుకు అమ్మవారు అని అడిగి మేము అక్కడ నిలబడ్డాం. మేము అమ్మవారి రథం ముంగల మేము నిలవలేదు. మేము నిలబడ్డ దగ్గరికి అమ్మవారి రథము కార్యక్రమం వచ్చింది. వచ్చిన తర్వాత
ఇక మేము గుడి వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ పెడతామని గుడి వాళ్ళు చెప్పారు. అంత లోపలనే అమ్మవారి రథం వచ్చింది, ఇక వీళ్ళు ఏం జరిగేటట్టు లేరు అని చెప్పేసి లాఠీ చార్జ్ చేసేసిరండి. ఏంటంటే శివశక్తులు కావచ్చు లేదా మీ జోగిని కావచ్చు చాలా మందికి దెబ్బలు తాకినాయి అని చెప్పిన పరిస్థితి, హాస్పిటల్ కూడా వెళ్ళారంట. చాలా మందికి దెబ్బలు తాకినాయి. అదే దెబ్బలతోటి మేము ఎస్ఆర్ నగర్ పిఎస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పిటిషన్ ఇచ్చినాం, అక్కడ వాళ్ళ దెబ్బలు చూసినాము, ఫోటోలు దింపుకున్నాము, ఈ ఫోన్ల మీడియా ద్వారా కూడా అందరికి వ్యక్తపరిచినాము. కానీ మా ఓన్గా మేము హాస్పిటల్లో చూపించుకున్నాం, కానీ ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ గవర్నమెంట్ నుంచి కానీ పోలీస్ తరపు నుంచి కానీ మాకేం చేయలేదండి. సో అంటే గత ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగిందా లేదా ఈ ప్రభుత్వంలో అంటే ఇంతలా అయిందా అని అంటున్నారు. గత ప్రభుత్వం అంత ఘనంగా చేసిందని చెప్పడానికి ఏం లేదు, కానీ గత ప్రభుత్వం బెటర్ అండి. ఇన్ని జాతరలు అయినా కానీ మాకంటూ ఒక పోలీస్ యంత్రాంగం కానీ రెస్పెక్ట్ ఇచ్చేది, కానీ ఆ రెస్పెక్ట్ ఇప్పుడు మాకు లేదు. మా మీద లాఠీ చార్జ్ చేసిరు, ఒక లేడీస్ మీద చేసిరు, మా మీద చేసిరు. ఇంకా రక్షణ ఇచ్చే పోలీసులే ఇట్లా మా మీద చేస్తే మేము ఏ జాతరకు వచ్చి ఎట్లా ఉండాలి? ఇది చూసి గాంజాయి వాళ్ళకు చిల్లరగాళ్ళకు ఇది ఒక చనువు కాదా? వాళ్ళు మా మీద దాడి చేస్తే మొన్న అలాగనే ఇది అయిన ఇన్సిడెంట్ తెల్లారే ట్రాన్స్జెండర్ చంపేసారు. వాళ్ళకి మాకు ఏం తేడా ఉంటుంది చెప్పండి? ఇలా చంపేసి ఇలా చేసిన తర్వాత ఇక ఏందండి, బయటకు రావాలంటే భయం అవుతుంది, ప్రెస్ లో మాట్లాడాలంటే కూడా భయం అవుతుంది. ఈ వీడియోలు చూసి మళ్ళీ మాకు టార్గెట్ చేస్తారు. సో ఫైనల్ ఏం డిమాండ్ చేస్తారు ఈ ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? అండ్ ఇంకోటి మీరు బోనాలు కూడా నెక్స్ట్ టైం అన్ని బోనాలు కూడా ఎక్కడ కూడా చేయమని చెప్పారు ప్రభుత్వం దిగిరాకపోతే, ఎందుకలా? మా పెద్దవారు ఎలా చెప్తే మేము అలాగే నడుచుకుంటామండి. ఎందుకంటే వారు కూడా మా మంచి కోసం చెప్తారు, వారు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటాం. మేము ఒకటే తెలియజేసేమంటే మాకు ఒక గౌరవం ఇవ్వాలండి. మేము ఏం సొమ్ములు సంబంధాలు పైసా పింఛన్ ఏం అడతలేము, మాకు ఒక గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇచ్చి గుడిలలో మాకంటూ ఒక ప్రత్యేక దర్శనాలు, మాకంటూ ఒక ప్రత్యేక ఏర్పాటు చేస్తే అంతే చాలండి.